చూడండి ఫైనల్ గా లోపలికి వచ్చామండి. ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చూడండి, ఎంత రాయల్ అండ్ లగ్జూరియస్ సామ్రాజ్యం ఆ రోజుల్లో. ఒక్కసారి ఊహించండి. అక్కడ మీకు వాల్ కనిపిస్తుంది కదా, ఈ వాల్ ఏంటంటే ఈ ఫోర్ట్ చుట్టూనే కాకుండా కింద మనకి కనిపించే ఈ అమర్ టౌన్ మొత్తం కూడా కవర్ చేస్తుంది అనమాట. సో ఎంత బ్యూటిఫుల్ గా ఆ రోజుల్లో నిర్మించారు చూడండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, 11.5 kilometers. కెన్ యూ జస్ట్ ఇమాజిన్? నాకైతే గ్రేట్ వాల్ ఆఫ్ చైనా చూసి ఫీల్ కలుగుతుంది. అక్కడ దాకా మనం వెళ్ళలేము, గ్రేట్ వాల్ ఆఫ్ చైనా కొన్ని వేల కిలోమీటర్లు, బట్ ఇది 11.5 kilometers. బట్ నిజంగా ఆ ఫీల్ వస్తుంది. ఇండియాలో అలాంటివి మనం చూడలేము. ఎవ్రీవన్, వెల్కమ్ టు తెలుగు ఫ్యామిలీ టైమ్స్. నేను మీ సిద్ధార్థ్. నేను మీ సంధ్య. ఎలా ఉన్నారండి అందరూ కూడా చాలా 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 బాగున్నారు అనుకుంటున్నాము. అలాగే బాగుండాలని చెప్పేసి కోరుకుంటున్నాము. సో మీరు ప్రస్తుతం నా వెనకాల అంతా చూడొచ్చు అమీర్ ఫోర్ట్. దీన్నే అంబర్ ఫోర్ట్ అని కూడా అంటారనమాట. జైపూర్లో, రాజస్థాన్లో వన్ ఆఫ్ ది ఫేమస్ ఫోర్ట్స్. పైన అంతా కూడా రాయల్ ఫ్యామిలీ ఉండేవారు, అంటే రాజ్పుట్స్ ఎక్కువ ఉండేవారండి ఇక్కడ. దీని హిస్టరీ ఏంటి, ఎలా ఉంది, ఏంటనేది ఎవ్రీథింగ్ చూద్దాము. దీనికన్నా ముందు మా ప్రీవియస్ వీడియోలో మేము హాతీగావ్ చూపించాము. ఎవరైనా చూడకపోతే మాత్రం నేను ఐకార్డ్స్లో ఒకటి, డిస్క్రిప్షన్లో ఒకటి లింక్ ఇస్తాను. తప్పకుండా వీడియో చూడండి, తప్పకుండా మీకు నచ్చి తీరుతుంది. మళ్ళీ చెప్తున్నాను, నేను ఐకార్డ్స్లో ఒకటి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, వెళ్ళి చూడండి. అండ్ ఈ వీడియోలో మనం కంప్లీట్గా అమీర్ ఫోర్ట్ ఆర్ అంబర్ ఫోర్ట్ని ఎక్స్ప్లోర్ చేద్దాము. ఎలా ఉంది ఏంటి అనేది ఎవ్రీథింగ్ చూద్దాము. సో వీడియోలో ముందుకు వెళ్ళే ముందే తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా ఛానల్లోకి ఎవరైనా వస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. సో లెట్స్ గో. నా వెనకాలే చూస్తున్నారు కదా, అదే ఎంట్రన్స్ అనమాట అమీర్ ఫోర్ట్ ఆర్ అంబర్ ఫోర్ట్కి. సో లోపలికి వెళ్దాము. లోపలికి వెళ్ళి ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఏంటి అనేది చూద్దాం, పదండి. ఈ ఫోర్ట్ వచ్చేసి ఇంచుమించు 14th centuryలో కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారండి. 14th century నుంచి దాదాపు 200 ఏళ్ళు పట్టింది ఫోర్ట్ మొత్తం కంప్లీట్ చేయడానికి, అంటే 16th century వరకు. అంతకుముందు రాజ్పుట్ రాజులందరూ కూడా గ్వాలియర్లో ఉండేవాళ్ళంట. ఆ 14వ centuryలో ఈ కన్స్ట్రక్షన్ మొదలుపెట్టినప్పటి నుంచి వాళ్ళు ఇక్కడే ఉండేవాళ్ళు. ఆ టైంలో ఇక్కడ ట్రైబల్స్ ఉండేవాళ్ళంట. ఆ ట్రైబల్స్కి రాజులకి గొడవ అయిందంట. అంటే వాళ్ళ ప్లేస్లో వీళ్ళు కన్స్ట్రక్షన్ చేయకూడదు అని చెప్పేసి, అందుకని రాజులు ఏం చేశారంటే ట్రైబల్స్ని కూడా మీరు కూడా మాతో పాటు ఇక్కడే ఉండొచ్చు మా కోట కింద అని చెప్పేసి అన్నారు. అప్పటి నుంచి ఈ ప్లేస్లో ట్రైబల్స్ ఉంటూనే ఉన్నారు. చూడండి ఫైనల్ గా లోపలికి వచ్చామండి. ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చూడండి, ఎంత రాయల్ అండ్ లగ్జూరియస్ సామ్రాజ్యం ఆ రోజుల్లో. ఒక్కసారి ఊహించండి. చాలా 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 బ్యూటిఫుల్ గా ఉంది. దీని బయట గోడలు 11 kilometers వరకు, అంటే కాంపౌండ్ 11 kilometers వరకు ఉండేదంటే ఒక్కసారి ఊహించండి ఎంత పెద్ద సామ్రాజ్యం. ఇందాక సంజయ్ చెప్పినట్టు మొత్తం ఆమ్ ఆద్మీ అంతా కూడా కింద ఉండేవారు అనమాట విలేజ్ లో. అండ్ చాలా వరకు పెద్ద పెద్ద మహల్స్, అంటే చాలా పెద్ద ఫోర్ట్ కాదు ఇది, ఇదే అనమాట కంప్లీట్ ఫోర్ట్ వచ్చేసి. పైన చూసారా ఎంత రాయల్ గా ఉందో, చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. ఇక్కడ బేసిక్ గా ఏంటంటే మనం గైడ్ తీసుకోకపోతే మనకి ఏదే అర్థం కాదు. సో మేము కూడా అలాగే గైడ్ తీసుకున్నాము. గైడ్ తీసుకుని బయలుదేరాం అనమాట. సో ఆయన ఎక్స్ప్లెయిన్ కంప్లీట్ గా చేస్తాడు. మేము అదంతా విని మీకు తెలుగులోకి నేను ట్రాన్స్లేట్ చేసి చెప్తాను. సో వీడియో మొత్తం A to Z చూడండి, ఎక్కడా స్కిప్ చేయకండి. ఎంట్రన్స్ లోనే మనకి రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, అమ్మవారి టెంపుల్ ఉంది, కాళీమాత టెంపుల్. దాని పక్కనే మనకి ఫోర్ట్ లోకి ఎంట్రీ అనమాట. ఒక్కొక్క పర్సన్ కి 102 రూపాయలు, అంటే 102 rupees ఒక్కొక్క పర్సన్ కి ఎంట్రీ ఫీ ఉంటుంది. సో లోపలికి వెళ్ళి ఎంట్రీ ఫీ టికెట్ తీసుకుని మొత్తం అంతా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లోర్ చేద్దాం, పదండి. ఎంట్రీ ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చూసారా. అసలు ఆ పైన ఉన్న పెయింటింగ్స్ అవన్నీ కూడా ఎప్పుడైతే కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారో అప్పటి నుంచి కూడా ఇలానే ఉన్నాయి ఒరిజినల్ పెయింటింగ్స్. చూడండి, అసలు 450-500 ఏళ్ల క్రితం నాటి పెయింటింగ్స్ అనమాట ఇవన్నీ. సో ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు, పొద్దున్న 8 o'clock నుంచి ఈవినింగ్ 5:30 వరకు. అడల్ట్స్ కి అయితే 102, స్టూడెంట్స్ కి అయితే 22 rupees, ఫారినర్ కి అయితే 502 రూపాయలు, ఫారెన్ స్టూడెంట్స్ కి అయితే 152 rupees. సో ఇక్కడ ఎంట్రన్స్ లోనే మనకి సెక్యూరిటీ చెక్ ఉంటుంది. ఇక్కడ చెక్ చేసిన తర్వాత వీల్ హ్యావ్ టు గో అండ్ ఎంటర్ ఇన్ సైడ్. సో లెట్స్ గో.
మనం ఇప్పుడు అఫీషియల్ గా రాయల్ ప్యాలెస్ లోపలికి వచ్చేసాము. ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ ఏంటంటే న్యూ కోర్ట్ యార్డ్. ఈ ప్యాలెస్ మొత్తంలో 4 కోర్ట్ యార్డ్స్ ఉంటాయంటండి. ఇది కొత్తగా 16th సెంచరీలో కన్స్ట్రక్ట్ చేసిన కోర్ట్ యార్డ్ అనమాట ఈ ప్రాంగణం అంతా కూడా. అయితే ఇక్కడ నుంచి పైనుంచి చూస్తే మీకు ఒక గ్రౌండ్ లాగా కనిపిస్తుంది. దీన్ని పెరేడ్ గ్రౌండ్ అంటారంట. దీనికి అటుపక్క ఒక ఎంట్రన్స్, ఇటుపక్క ఒక ఎంట్రన్స్ ఉన్నాయి. దీన్ని సన్ ఎంట్రన్స్ అంటారు, దీన్ని మూన్ ఎంట్రన్స్ అంటారంట. ఈ సన్ ఎంట్రన్స్ ఆర్చ్ ఏదైతే ఉందో అక్కడ నుంచి రాయల్ ఫ్యామిలీ వాళ్ళు పెరేడ్ గ్రౌండ్స్ లోకి వచ్చేవాళ్ళంట. ఇటుపక్క మూన్ ఎంట్రన్స్ నుంచి కామన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ ప్రాంగణంలోకి వచ్చేవాళ్ళంట. ఇక్కడ పెరేడ్ గ్రౌండ్స్ లో రకరకాల యాక్టివిటీస్ కానీ, స్పోర్ట్స్ కానీ, ఈవెంట్స్ కానీ ఇక్కడే జరిగేవంట. అండ్ అలాగే మీరు కొంచెం పక్కకు చూసారంటే దీన్ని దివానే ఆమ్ అని అంటారంట. దివానే ఆమ్ అంటే నిన్న మనం ప్రీవియస్ వ్లాగ్స్ లో చూసినట్టయితే ఫతేపూర్ సిక్రీలో కూడా దివానీ ఆమ్ చూసాం కదా, అలాంటిదే ఇదనమాట. ఇక్కడ కామన్ ప్రజలందరూ కూడా రాజులకి వాళ్ళ కష్ట సుఖాలు పంచుకునే ప్లేస్ అన్నమాట. అయితే ఇక్కడ వీళ్ళు చెప్పడం ఏంటంటే మాన్సింగ్ అనే రాజు జోధాబాయిని అక్బర్కి ఇచ్చి మ్యారేజ్ చేశారు కదా, ఆవిడే కదా ఫతేపూర్ సిక్రీలో ఉండేది. అందువలన ఏమవుతుందంటే ఈ హిందూ రాజ్యాలు ఏమైతే ఉన్నాయో వాటిని మొఘల్స్ ఆక్యుపై చేయడానికి బాగా ట్రై చేసేవాళ్ళంట. అలా ట్రై చేసినప్పుడు హిందూ రాజుల దగ్గర అంత శక్తి ఉండేది కాదంట. వాళ్ళని ఎదుర్కొనే శక్తి ఉండక మ్యారేజ్ ప్రపోజల్స్ తోటి వాటితోటి అలియన్స్ కుదుర్చుకునే వాళ్ళంట. సో దట్ వాళ్ళ రాజ్యంలో ఉన్న ప్రజలు అందరూ కూడా సేఫ్గా ఉంటారని చెప్పేసి. అందుకే అప్పట్లో ఇలాంటి ప్యాలెస్లని మొఘల్స్ కూడా కొన్నిసార్లు ఉండేవాళ్ళు కాబట్టి ఆక్యుపై చేసి ఈ ప్లేస్కి దివానే ఆమ్ అన్న పేరు వచ్చింది. అండ్ ఈ దివానే ఆమ్ ప్లేస్ నుంచి మీరు పక్కకు చూసారంటే కనుక శేష్ మహల్ కనిపిస్తుంది. దాని లోపలికి కూడా మనం వెళ్తాము. మనం లెఫ్ట్ సైడ్కి వెళ్తే సాఫ్రన్ గార్డెన్ ఉంటుందంట అండి. సాఫ్రన్ గార్డెన్ అంటే ఇక్కడ ఉన్న రాజులు అప్పట్లో కుంకుమ పువ్వుని వాళ్ళే కల్టివేట్ చేయడానికి ట్రై చేశారంట, కానీ అది అన్సక్సెస్ఫుల్ అటెంప్ట్. ఆ అన్సక్సెస్ఫుల్ అటెంప్ట్ అయినా కూడా ఇప్పటికీ ఇక్కడ ఉన్న ప్రజలు కానీ, ట్రైబల్స్ కానీ ఆ పర్టికులర్ ప్లేస్ని సాఫ్రన్ గార్డెన్ అనేది పిలుస్తారు. అండ్ అలాగే ఈ మహల్ ఎంట్రన్స్ లో మీరు చూసినట్లయితే కలర్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ కలర్స్ అన్ని ఆ కాలంలో 14th to 16th సెంచరీ మధ్యలో వేసినవండి. దట్టు అవన్నీ కూడా ప్యూర్ అండ్ కంప్లీట్లీ న్యాచురల్ డైస్. రాజులు ఆ న్యాచురల్ డై టెక్నిక్స్ ని కనిపెట్టి ఇక్కడ ఉన్న ట్రైబల్స్ అందరికీ కూడా ఆ టెక్నిక్స్ నేర్పించారు. ఇప్పటికీ ఆ ట్రైబల్స్ జీవనాధారం ఏంటంటే ఆ బ్లాక్ ప్రింటింగ్, న్యాచురల్ కలర్స్ ప్రొడ్యూస్ చేసి బ్లాక్ ప్రింటింగ్ చేస్తారు. శారీస్ మీద కానీ, ఎటువంటి ఫ్యాబ్రిక్ మీద కానీ ఆ బ్లాక్ ప్రింటింగ్ అనేది ఈ రాజస్థాన్ లో ఈ పర్టికులర్ ప్లేస్ లో చాలా ఫేమస్ అన్నమాట. అండ్ అది పుట్టింది కూడా ఇక్కడే అండి. ఇది అమేర్ టౌన్ అన్నమాట. ఇక్కడే పుట్టింది ఈ బ్లాక్ పెయింటింగ్ అనేది. సో శారీస్ మీద మీరు ఎక్కడైనా సరే ఇవి చూస్తే మాత్రం అది మీకు గుర్తు రావాలి దట్ బ్లాక్ పెయింటింగ్ అనేది అమేర్ ఫోర్ట్ లో, రాజస్థాన్ లో, జైపూర్ లో పుట్టింది అని మీకు అర్థం అయిపోవాలన్నమాట. సో చూడండి దీని మీద అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో పెయింటింగ్స్. ఇది మీరు ఒక్కసారి ఊహించుకోండి, 16th సెంచరీలో క్రియేట్ చేసిన పెయింటింగ్స్ ఇప్పటి వరకు కూడా చెక్కు చెదరకుండా ఇలానే ఉన్నాయంటే అందుకే ఇది యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అండి. అండ్ అలాగే కిందనున్న టౌన్ కూడా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ టౌన్ కింద రికగ్నైజ్ చేయబడింది. ఎందుకంటే వాళ్ళు ఇలాగే న్యాచురల్ కలర్స్ ని ఉపయోగించి ఆర్ట్ వర్క్ చేస్తారు కాబట్టి ఈ టౌన్ ని యునెస్కో వరల్డ్ హెరిటేజ్ టౌన్ అని అంటారు. సో బ్యూటిఫుల్ అండి, చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఆల్మోస్ట్ 400-500 ఏళ్ల క్రితం వేసిన పెయింటింగ్ ఇంకా చెక్కు చెదరకుండా ఉందంటే చూడండి. ఇలా వానకి తడిసిన, ఎండకి ఎండినా కూడా కొంచెం కూడా ఫేడ్ అవ్వలేదు. ఆ న్యాచురల్ డైస్ కి అంత పవర్ అండ్ కెపాసిటీ ఉంది. లిటరలీ వెరీ బ్యూటిఫుల్. సో ఇక్కడ నుంచి ఇందాక మీకు సంజయ్ చెప్పినట్టు ఈ వెనకాల చూస్తే మనకి కంప్లీట్ గా సాఫ్రాన్ గార్డెన్ ఉంటుందండి. సో అక్కడికి వెళ్ళి ఆ సాఫ్రాన్ గార్డెన్ ఎలా ఉంది అనేది కూడా మొత్తం చూద్దాం పదండి. అక్కడ మీకు వాల్ కనిపిస్తుంది కదా, ఈ వాల్ ఏంటంటే ఈ ఫోర్ట్ చుట్టూనే కాకుండా కింద మనకి కనిపించే ఈ అమర్ టౌన్ మొత్తం కూడా కవర్ చేస్తుంది అనమాట. ఆ వాల్ లోపల అంతా మనకి టౌన్ వస్తుంది. ఆ టౌన్ దాటి మనం ఇటు వస్తే మనకి ఈ ప్యాలెసెస్ అనేది వస్తుంది అనమాట. సో ఎంత బ్యూటిఫుల్ గా ఆ రోజుల్లో నిర్మించారు చూడండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, 11.5 kilometers. కెన్ యూ జస్ట్ ఇమాజిన్ 11.5 kilometers చుట్టూ ప్రహరీ గోడ, దాని లోపల టౌన్ అండ్ దాని లోపల రాజుల ప్యాలెస్. అండ్ మీరు అబ్జర్వ్ చేస్తే ఆ వాల్ కి మధ్యలో వాచ్ టవర్స్ కూడా ఉన్నాయి చూడండి. సెక్యూరిటీ పర్సన్ నుంచి నేను జూమ్ చేస్తాను చూడండి, అక్కడ సెక్యూరిటీ టవర్ కనిపిస్తుంది మీకు. సో అవి సెక్యూరిటీ టవర్స్ లాంటివి అలాంటివి చాలా ఉన్నాయండి ఎవ్రీ సైడ్ ఆఫ్ దిస్ ప్యాలెస్ అన్నమాట. నాకైతే గ్రేట్ వాల్ ఆఫ్ చైనా చూసిన ఫీల్ కలుగుతుంది. అక్కడ దాకా మనం వెళ్ళలేమేమో, ఎల్లో చేయరేమో. గ్రేట్ వాల్ ఆఫ్ చైనా కొన్ని వేల కిలోమీటర్లు, బట్ ఇది 11.5 kilometers. బట్ నిజంగా ఆ ఫీల్ వస్తుంది. ఇండియాలో అలాంటివి మనం చూడలేము. సో ఈ ఫోర్ట్ కి వస్తే మనకి అలాంటి ఎక్స్పీరియన్స్ ఒకటి క్రియేట్ అవుతుందండి. మొత్తం
మొత్తం కొండలండి, చుట్టుపక్కల అన్ని కొండలు. అసలు ఆ రోజుల్లో ఎంత రాయల్ గా బతికారో రాజులు. అసలు ఇక్కడ ఈ కొండలు అవే ఉండడం వల్ల అగ్రికల్చర్ కూడా చాలా కష్టం అంటుందండి. సో అందువల్లే వీళ్ళ ఓన్లీ వన్ అండ్ ఓన్లీ జీవనాధారం ఏంటంటే ఆర్ట్ వర్క్, ఆ బ్లాక్ ప్రింటింగ్, నేచురల్ డైస్ అండ్ కలర్స్. కానీ బయట చాలా మంది నేచురల్ కలర్స్ అని చెప్పేసి ఆర్టిఫిషియల్ కెమికల్స్ వేసిన కలర్స్ అమ్మేస్తారంట. సో ఆథెంటిక్ ప్లేసెస్ కి వెళ్ళి కొనుక్కుంటేనే అలాంటి ప్రింట్ ఉన్నో మనకు దొరుకుతాయని చెప్పేసి మా గైడ్ చెప్పారు. యాక్చువల్లీ ఇక్కడ ఫోర్ట్ మనం చూసుకుని కొంచెం ముందుకెళ్తే అక్కడ ఈ లోకల్ పీపుల్ ఎలా చేస్తారు ఏంటనేది కూడా చెప్తారట. మనం తీసుకునే టికెట్ లోనే అది కూడా ఇంక్లూడెడ్. అక్కడ మనం వాళ్ళు ఎలా చేస్తారు ఏంటనేది అర్థం చేసుకుని మనకి కావాలంటే మాత్రం అక్కడ మనం కొనుక్కోవచ్చు వాళ్ళ దగ్గర. అది ఏంటి అసలు ఎలా ఉంటుంది ఎవ్రీథింగ్ మనం చూద్దాము. మళ్ళీ ఇక్కడ చూడండి, బ్యూటిఫుల్ కదండి. దాని మీద ఉన్న పెయింటింగ్ చూడండి, ఆ పైన పెయింటింగ్ చూడండి, అసలు బ్లూ కలర్ లో, బ్లాక్ కలర్ లో ఇంకా చెక్కు చెదరకుండా 16th సెంచరీ నుంచి ఇప్పటి వరకు ఉంది అంటే మామూలు విషయాలు కాదండి. దగ్గర దగ్గర 500 సంవత్సరాలు పూర్తవుతుంది, అయినా సరే ఇంత బ్యూటిఫుల్. ఇంకా నీకు ఇక్కడ కనిపిస్తుందో లేదో, మీకు ఈ విండోస్ దగ్గర అంతా కూడా బ్రౌన్ కలర్ లో ఉంది. వీళ్ళు ఏ పెయింటింగ్స్ కానీ ఏ కలర్స్ కానీ ఇప్పటి వరకు వేయలేదండి. చాలా 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 బ్యూటిఫుల్ గా ఉంది. వావ్ వావ్ వావ్. సో లెట్స్ గో టు ది సాఫ్రన్ గార్డెన్. పదండి, సాఫ్రన్ గార్డెన్ ఎలా ఉంది ఏంటనేది దగ్గర నుంచి చూద్దాం. ఇవి కూడా చూడండి, మొత్తం పిల్లోస్ ఎంత బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ గా ఉంది కదా. వావ్, ఈ పెయింటింగ్ అంతా ఇలా జారిపోతుందండి, చేయేస్తే ఏదో మార్బుల్ మీద చేసినట్టు అనిపిస్తుంది. అంతా బ్యూటిఫుల్ గా ఉందన్నమాట. సో ఇక్కడ ఒక బ్యూటిఫుల్ లేక్ ఉంది. ఆ లేక్ మధ్యలో ఒక సెపరేట్ కంపార్ట్మెంట్ లాగా ఉందన్నమాట గార్డెన్ అంతా. అప్పట్లో సాఫ్రన్ పెంచడానికి ట్రై చేశారని చెప్పాం కదా, ఇప్పుడైతే అక్కడ వేరే ప్లాంటేషన్స్ పెట్టి మనకు ఆ గార్డెన్ ఫీల్ ని టూరిస్టులు అందరికీ కలిగేలాగా చేశారు. గవర్నమెంట్ కూడా చాలా బాగా మెయింటైన్ చేస్తుంది. సో అదేనండి ఆ ప్లేస్. ఇప్పుడైతే ఏం లేదండి, మంచి గార్డెన్ లాగా పెట్టారు. బట్ అక్కడ ఇందాక సంజయ్ చెప్పినట్టు సాఫ్రాన్ పెంచడానికి చాలా ట్రై చేశారట, బట్ విఫలమయ్యారు. క్లైమేట్ ఆబ్వియస్ సహకరించదు. సో అందుకని జస్ట్ అలానే హిస్టారికల్ సైట్ లాగా ఉంచేశారు అనమాట. అదంతా కూడా టౌన్, అక్కడ కనిపించేదంతా కూడా టౌన్. అండ్ ఇక్కడ చిన్న పాండ్ చూడండి, అక్కడ వరకు ఉంది పాండ్. అదంతా కూడా బ్యూటిఫుల్ గా ఉంది కదా. ఇదంతా వే చూసారా, ఇక్కడ నుంచి అలా పైకి ఎక్కచ్చు. అవన్నీ కూడా వాచ్ టవర్స్. అక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది, ఎవ్రీవేర్ అండి. అక్కడి నుంచి స్టార్ట్ అయిపోతుంది చూడండి. ఇప్పుడు నేను నుంచున్నది దివానీ ఆమ్ లోపలంతా కూడా పెద్ద క్యాంపస్ లాగా ఉంది ఇది. ఆ పైన లైట్ ఎప్పుడో నాకు తెలియదు కానీ చాలా యాంటిక్ గా అనిపిస్తుంది, చాండ్లీర్ లాగా. అండ్ ఈ ప్లేస్ లో సెంటర్ లో రాజులు కూర్చుని పబ్లిక్ తోటి డిస్కషన్స్ పెట్టేవాళ్ళు అనమాట. వాళ్ళ కష్ట సుఖాలన్నీ కూడా తెలుసుకునేవాళ్ళు. అండ్ ఇక్కడ 3 ఆర్చ్ నుండి డోర్స్ ఉన్నాయి. డోర్స్ లోపల ఏముందైతే కనిపించట్లేదు, గ్లాస్ పెట్టేశారు. సో ఇదనమాట అండి దివానియా. ఇప్పుడు నెక్స్ట్ ఆ శీష్ మహల్ అన్నారు కదా, దాని లోపలికి వెళ్ళి చూద్దాం. ఇది ఒక రూమ్ లాగా ఉంది పక్కన. ఈ ప్లేస్ వచ్చేసి యూరినల్స్ కంటండి. చూడండి అప్పట్లో అరేంజ్మెంట్ ఎలా చేసుకున్నారు. అండ్ లెఫ్ట్ సైడ్ నుంచి మీకు లోపల ఒక చిన్న వే ఉన్నట్టు ఉంటుంది. ఆ వేలోంచి లోపలికి వెళ్ళాలి అనమాట. సో అలాగా అక్కడ టన్నెల్ నెట్వర్క్ నుంచి వాటర్ అంతా కూడా వచ్చేసి టబ్ లో పడేదంట. ఈ టబ్ లో వాటర్ పడ్డాక ఇంట్లోనే రోజ్ పెటల్స్ అవన్నీ కూడా వేసి స్నానాలు చేసేవాళ్ళంట. అప్పట్లో ఇదే జకూజీ టబ్ లాంటిది, బాత్ టబ్ లాంటిది అనమాట. సో ఇలా వాళ్ళు హాట్ వాటర్ అవన్నీ రావడానికి కూడా అరేంజ్మెంట్స్ చేసుకున్నారు రాజు ఆ కాలంలో. సో ఇప్పుడు మేము ఇలా కొన్ని స్టేర్స్ ఉన్నాయి, ఆ స్టేర్స్ అన్ని ఎక్కేసి ఆ బాత్ ఏరియా నుంచి బయటకు వచ్చాక ఇలా పైకి ఎక్కి వెళ్తున్నాము. వెళ్తే కనుక మనం శీష్ మహల్ దగ్గరికి ఎంట్రన్స్ వచ్చింది అనమాట మనకి. సో ఇదంతా కూడా ఏంటో కారిడార్స్ లాగా అవన్నీ రకరకాల నెట్వర్క్స్ ఉన్నాయి, ఒకదానికొకటి ఇంటర్లింక్ అయ్యి. సో ఈ మహల్ లోపలికి ఎంటర్ అయిపోయాం మనం ఇప్పుడు. దివానే ఖాస్ అని చెప్పేసి రాసింది ఇక్కడ. అక్కడ చూడండి మంచిగా గ్లిటర్ అవుతుంది.
ఏంటో చూద్దాం, కనుక్కొని మీకు కూడా చెప్తాను. సో ఈ ప్లేస్ అంతా కూడా దివానే కాస్ అంటే ప్రయర్ కాస్ అంటే ఏంటి, స్పెషల్ పీపుల్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్, క్లోజ్ మెంబర్స్ కానీ ఇంపార్టెంట్ పీపుల్ని కానీ కింగ్ మీట్ అయ్యే చోటు అనమాట. ఈ దివానే కాస్ దగ్గరే మనకి శీష్ మహల్ కనిపిస్తుంది, అద్దాలతో చేసిన మేడ అనమాట ఇంచుమించు. ఈ అద్దాలన్నీ కూడా ఆ టైంలో 16th సెంచరీలో 15th సెంచరీలో సిరియా నుంచి తెప్పించారంట. ఇవన్నీ కూడా కాన్వెక్స్ మిర్రర్స్ అంటండి. అండ్ అలాగే కింద వాళ్ళు కార్పెట్ పెట్టి ఆ కార్పెట్ మీద ల్యాంప్ వెలిగించే వాళ్ళంట. ఆ ల్యాంప్ వెలుగు అన్నది గ్రాడ్యువల్ గా స్ప్రెడ్ అయ్యి ఈ అద్దాలకు తగిలి అందులోంచి మంచి వెలుగు వచ్చి ఈ గది అంతా వెలిగిపోతూ ఉండేదంట. అండ్ అలాగే దానివల్ల కొంచెం వేడి కూడా జనరేట్ అయ్యేది. అండ్ ఇంకా ఇక్కడ రూమ్ లో కలర్స్ మారాలి అనుకున్న టైంలో కార్పెట్ కలర్ ని చేంజ్ చేసే వాళ్ళంట. సో దట్ కార్పెట్ కలర్ అన్నది ఈ లైట్ లో రిఫ్లెక్ట్ అయ్యి ఆ కలర్ లో లైట్ వెలుగుతున్నట్టు కనిపించేదంట. వావ్, అసలు వింటనే నాకు గూస్ బంప్స్ వచ్చాయి. అసలు ఆ తెలివి, ఆ ఇంటెలిజెన్స్, ఆ మెకానిజం ని వాళ్ళు కనుగొన్నందుకు వాళ్ళకి జోహార్లు చెప్పాలి. అండ్ అలాగే ఈ ప్యాలెస్ లో కూడా ముస్లిం ఇన్వైడర్స్ కొంతమంది వచ్చారని చెప్పాను కదా. అందువల్ల ఏంటంటే ఇందులో హిందూ ఆర్కిటెక్చర్ యాజ్ వెల్ as ముఘల్ ఆర్కిటెక్చర్ కూడా కనిపిస్తుంది. మా గైడ్ చెప్పడం ఏంటంటే ముఘల్ ఆర్కిటెక్చర్ ఉంటే కనుక ఎక్కువ నేచర్ కి సంబంధించిన మోటివ్స్ ఉంటాయంట. అంటే ఫ్లవర్స్ కానీ లీవ్స్ కానీ అలాంటి మోటివ్స్ వాళ్ళు ఎక్కువ కనిపించేలాగా డిజైన్ చేసేవాళ్ళు. ఈవెన్ మనం తాజ్ మహల్ లో కూడా చూసినా కూడా తాజ్ మహల్ అంతా కూడా ఫ్లోరల్ మోటివ్స్ ఉన్నాయి కదండి. అలాగే హిందూ ఆర్కిటెక్చర్ వస్తే కనుక హ్యూమన్ ఫిగర్స్ ఎక్కువ ఉంటాయి. సో ఇదే ప్యాలెస్ లో మనం ఈ రెండు ఆర్కిటెక్చర్ ని కలిపి చూడొచ్చు అనమాట. ఈ లోపల బిల్డింగ్ అంతా కూడా అలాగే ఉంది. లోపలికి అయితే అలో చేయట్లేదు, క్లోజ్ చేసేసారు. కానీ ఈ సెంటర్ రూమ్ కి అటుపక్క ఇటుపక్క ఒక బెడ్రూమ్స్ ఉంటాయంటండి. ఇవే అవి. ఇప్పుడైతే ఒక 10 years బ్యాక్ వరకు కూడా ఇక్కడ ఎంట్రీ ఉండేదంట టూరిస్టులకి. కానీ ఓవర్ క్రౌడెడ్ అయిపోవడం వల్ల గవర్నమెంట్ ఆ స్ట్రిక్ట్ డెసిషన్ తీసుకుందంట ఈ బెడ్రూమ్స్ కి వాటికి యాక్సెస్ క్లోజ్ చేయాలని చెప్పేసి. సో ఈ ప్రాంగణం అంతా కూడా దివానే ఖాస్ స్పెషల్ పీపుల్ ని రాజులు మీట్ అయ్యే ప్లేస్ అన్నమాట. ఇక్కడ సెంటర్ లో ఒక చక్కటి గార్డెన్ ఉంది. సో ఈ శీష్ మహల్ మొత్తం చుట్టూరా కూడా కార్నర్ అంతా కూడా అద్దాలతో నింపేశారు. విత్ సమ్ గుడ్ ఆర్ట్ వర్క్. సో చూడండి, రూఫ్ లో కూడా వాళ్ళ డిజైనింగ్ ఎంత బాగా చేశారు. అసలు కొంచెం ప్లేస్ కూడా వదిలిపెట్టలేదు, మొత్తం అంతా అద్దాలతో నింపేశారు. అసలు నాకు తలుచుకుంటేనే అనిపిస్తుంది అప్పట్లో ఈ ప్లేస్ అంతా కూడా ఎంత దేవిద్యమానంగా వెళ్ళిపోయి ఉంటుందో అసలు. ఇది దివానే ఖాస్ మండప్ అండి. ఇక్కడ నుంచి మనం పైకి వెళ్ళి పైన మొత్తం మనకి టౌన్ మొత్తం కనిపిస్తుంది. చాలా బ్యూటిఫుల్ వ్యూ ఉంటుందంట. సో బయటికి వెళ్ళి అసలు ఆ వ్యూ ఎలా ఉంటుంది ఏంటనేది ఎవ్రీథింగ్ చూద్దాం పదండి. అసలు ఆ రోజుల్లో ఒక 400-455 ఏళ్ల క్రితం అసలు ఎంత బాగా కట్టారండి చూడండి. ప్రతి దగ్గర వెంటిలేషన్, ఎంత చీకటిగా ఉన్నా సరే రూమ్, వెంటిలేషన్ మాత్రం వాళ్ళు ఇచ్చిన ఇంపార్టెన్స్ చూడండి. ఎక్కడి నుంచైనా లైట్ వస్తుంది అనమాట, న్యాచురల్ లైట్. ఆబ్వియస్గా నైట్ టైం అయితే ల్యాంటర్న్స్ పెట్టేవారట, మార్నింగ్ అంతా అసలు వీళ్ళకి ప్రాబ్లమే లేదు. ఎవ్రీవేర్ లైటింగ్ లైటింగ్ లైటింగ్. చూసారా, బయటకు వచ్చాము. అసలు ఇందాక మనం చూసాం కదా పెయింటింగ్స్ ఆ రోజుల్లో ఎలా వేశారనేది, అది దగ్గర నుంచి వచ్చాము చూడండి. ఈ మినార్స్ రెండు దగ్గర కనిపిస్తున్నాయి మనకి. అసలు చూడండి ఆ పెయింటింగ్, ఆ కలర్స్ చూడండి, ఎవ్రీథింగ్ అమేజింగ్ కదండి. కొంచెం కూడా వీళ్ళు రీమోడల్ చేయలేదంట, మళ్ళీ పెయింటింగ్ వేయలేదంట. ఆ రోజుల్లో ఎలా ఉండేదో మొత్తం అంతా కూడా అలానే మెయింటైన్ చేస్తున్నారు కంప్లీట్గా. ఆ పైన కలర్స్ చూడండి, గ్రీన్ అండ్ బ్లాక్. దూరం నుంచి బ్లాక్ అనిపిస్తుంది కానీ ఇది యాక్చువల్లీ మెరూన్ కలర్ అనమాట. ఎంత బాగున్నాయి చూడండి, అసలు బ్యూటిఫుల్ అండి. సంధ్య రమ్మంటున్నట్టు ఇంకా చాలా ఉంది మనం చూడడానికి. ఇక్కడ నుంచి ఆ వాల్ చూడండి, అసలు అవన్నీ కూడా వాచ్ టవర్స్ అండి. ఎవ్రీవేర్ యూ హ్యావ్ వాచ్ టవర్స్. అక్కడ మన ఇండియన్ ఫ్లాగ్ ఎగురుతుంది, మీకు కనిపిస్తుందో లేదో తెలియదు, జూమ్ చేస్తాను. కనిపిస్తుందో? బ్యూటిఫుల్ కదండి.
ఇదంతా గార్డెన్ చూడండి, అసలు ఎంత బ్యూటిఫుల్ గార్డెన్, మధ్యలో ఫౌంటైన్స్. ఆ రోజుల్లో రాయల్ లైఫ్ అండి, కంప్లీట్ రాయల్ లైఫ్. అమేజింగ్ కదా. దీని లోపలికి మనం ఇంకా వెళ్ళలేదు, లోపలికి వెళ్దాము. ప్రస్తుతానికైతే ఈ వ్యూ చూడండి. ఇప్పుడు మనం హైయెస్ట్ పాయింట్ ఆఫ్ ప్యాలెస్ దగ్గర ఉన్నాం. ఇక్కడ నుంచి మీకు కింద చూస్తే ఒక బాజార్ కనిపిస్తుంది, దీన్నే మీనా బజార్ అంటారు. అక్కడ షాప్స్ లాగా ఉన్నాయి కదా. అప్పట్లో రాణులు అస్సలు బయటకు వెళ్ళే వాళ్ళు కాదు, దానికోసం ఈ టెక్స్టైల్ కి సంబంధించిన వాళ్ళు, వర్తకులు, వ్యాపారులు అందరూ కూడా వచ్చేసి ఇక్కడ షాప్స్ పెడితే ఆ రాణులు వచ్చేసి ఇక్కడ వాళ్ళకి కావాల్సిన సెలెక్ట్ చేసుకునే వాళ్ళంట. ఇది ఈ మీనా బజార్ అనేది ప్యాలెస్ లో ఒక భాగం అనమాట. అండ్ ఇక్కడ నుంచి మీరు చూస్తే కనుక అక్కడ ఒక టవర్ కనిపిస్తుంది కదండి, ఆ టవర్ మీద ఇందాక ఇండియన్ ఫ్లాగ్ అని చెప్పాము, కాదంటండి. ఆ ఫ్లాగ్ కి 5 కలర్స్ ఉంటాయంట. ఎందుకంటే అప్పట్లో వీళ్ళు మొఘల్స్ తోటి టైఅప్ అయ్యేవాళ్ళు కదా. సో టైఅప్ అయినప్పుడు అక్బర్ తోటి వాళ్ళతోటి కూడా యుద్ధాలకు వెళ్ళి అక్కడ 5 రాజ్యాలని వాళ్ళు కాంకర్ చేశారంట. అందుకని ఆ ఫ్లాగ్ కి 5 కలర్స్ ఉంటాయంటండి. అండ్ అక్కడ మీకు కనిపించేదే ఫోర్ట్. ఈ ఫోర్ట్ లో ఏంటంటే డిఫెన్స్ పీపుల్ ఉంటారనమాట. ఈ ప్యాలెన్స్ అనే డిఫెన్స్ మెకానిజం అంతా కూడా స్టార్ట్ అయ్యేది అక్కడ అనమాట. ఆ ఫోర్ట్ నుంచి డిఫెన్స్ ఆపరేషన్స్ అన్ని చేసేవాళ్ళంట. అండ్ అలాగే అక్కడ ఫ్లాగ్ ఎగురుతుంటే కనుక ఈ జైపూర్, ఈ కోటకు సంబంధించిన రాజు జైపూర్ ప్రాంతంలో ఉన్నారని అర్థం అంట. ఒకవేళ ఫ్లాగ్ లేకపోతే కనుక ఆ రాజు ఇక్కడ లేరు అని చెప్పేసి అర్థం అంట. అప్పట్లో ప్రజలకు అందరికీ కూడా ఆ ఫ్లాగ్ ని చూసి రాజు ఉన్నారా లేదా అన్నది తెలిసేది. అండ్ ఇక్కడ నుంచి చూస్తే కనుక ఒరిజినల్ టౌన్ అంతా కూడా కనిపిస్తుంది అంటండి కింద. అండ్ అలాగే ఆ ఫోర్ట్ వాల్ కూడా ఇంకా మీకు క్లియర్ గా కనిపిస్తుంది చూడండి. ఇదే హైయెస్ట్ పాయింట్ ఆఫ్ ద ప్యాలెస్ అంట. అలాగే ఇంకా ఇక్కడ చిన్న చిన్న గదులు కానీ రకరకాల ఆర్కిటెక్చర్ కానీ చాలా ఉన్నాయండి. వీటన్నిటికీ మనం అలౌ చేయరు, వీటన్నిటికీ స్పెషల్ ఇంపార్టెన్సే ఉండుంటుంది ఆ కాలంలో. కానీ ఇప్పుడైతే మనకి యాక్సెస్ ఉన్న ప్లేసెస్ నుంచి మనం చూడగలుగుతున్నాం ఇవన్నీ. అండ్ ఈ పాయింట్ నుంచి చూస్తే మీకు ఈ ప్లేసెస్ అన్నీ కూడా చక్కగా క్లీన్ గా కనిపిస్తాయి. ఈ పాయింట్ వచ్చేసి దివానే కాస్ నుంచి కొంచెం స్లోప్ ఉన్నట్టు ఉంటుందండి. ఆ స్లోప్ ఎక్కుతూ వస్తే ఈ పాయింట్ మీకు కనబడుతుంది.